అందరికీ నమస్కారం అండి. ఈరోజు వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పార్టీ కార్యక్రమాల్లో మాట్లాడిన ఉపన్యాసం మీద ఆయన భాష్యం అవాకులు చవాకులు మాట్లాడారు. బహుశా అంబటి రాంబాబు గారు, పేరు నాని, లేర్ల అప్పిరెడ్డి ఇలా ముగ్గురు అమరావతి రైతులు ఆ ప్రాంతం పర్యటిస్తే వీళ్ళకి మంచి సన్మానం, స్వాగతం జరిగింది. రైతులు అక్కడ కోడిగుడ్లతో కొట్టారు. ఎందుకంటే వీళ్ళ చరిత్ర తెలుసు కదా వాళ్ళందరికీ. ఆ రకంగా మైండ్ ఏమైనా పాడైందేమో నాకు అనుమానంగా ఉంది. రాంబాబు గారు, మీరు ఏంటి ప్రతిరోజు టీవీల్లో మీడియాలో ఉంటే పెద్ద నాయకుడు అయిపోతాము, పవన్ కళ్యాణ్ గారిని అటాక్ చేస్తే మీరు మీ స్థాయి పెరిగిపోద్ది అనుకుంటున్నారా ఏమిటో? మీ రాజకీయ అజ్ఞానానికి చాలా జాలిపడుతున్నాను. ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు ఈరోజు మీటింగ్లో? మా ఆర్గనైజేషన్ నిర్మాణంకి సంబంధించి సుమారు 825 మంది సాధికులతో, నాయకులతో ఆయన మాట్లాడారు. ఇట్ ఈజ్ ఎన్ ఇంటర్నల్ మీటింగ్. అందులో తన ఉపన్యాసంలో సంక్షేమ పథకాల వల్ల గెలుస్తారనుకోవడం అనేది కరెక్ట్ కాదు అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. దానికి మీరేమంటారు? సంక్షేమ పథకాలు మీరు బటన్ నొక్కారు కదా గతంలో. మీ ఓడు ల్యాప్టాప్ పట్టుకొని బటన్ నొక్కేవాడు కదా, మరి 11కి ఎందుకు దిగిపోయారు? రెండవది, స్టాలిన్ గారు తమిళనాడులో ఎందుకు దిగిపోయారు? సంక్షేమ పథకాలు అమలు చేశారు కదా. అలాగే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ, ఆమె ఎందుకు దిగిపోయింది అధికారంలోంచి? దాని అర్థం ఏమిటి అంటే, ఇంకో మాట కూడా అన్నారు, మీకు అది వినపడదు, మీకు కనబడదు, వినపడదు. వైసీపీ నాయకులకి ఈ ప్రాబ్లంతో చాలా సఫర్ అవుతున్నారు ప్రతి ఒక్క నాయకుడు కూడా. సంక్షేమ పథకాలు అన్నది ఏ ప్రభుత్వాన్ని అమలు చేయాలి, నేను దానికి వ్యతిరేకం కాదు అన్నారు. అసలు సంక్షేమ పథకాలు అన్నది రాజ్యాంగ హక్కు అండి. మీరు గతంలో మీ ప్రభుత్వంలో మీ భిక్షలా మాట్లాడారు. మీరేదో దయాదాక్షిణ్యాలు చేసినట్టు ఈ ప్రజల్ని మీ నాయకుడు మీరంతా కూడా మాట్లాడారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం మీరు చదివారో లేదో నాకు తెలియదు. ప్రాదేశిక సూత్రాలలో సంక్షేమ పథకాలు అన్నది రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. అది తెలుసుకోండి. తెలుసుకోకుండా మీరు అవాకులు చవాకులు, తల పండిపోయిందని మీరు మేధావి అనుకోకండి రాంబాబు గారు, చాలా తప్పది. న్యాచురల్ కోర్సులో పండిపోయింది, మీ జ్ఞానం పెరగలేదు, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ మీరు ఏమంటారు? ఇంకొక పదము, చంద్రబాబు గారు ఎందుకు అమలు చేస్తున్నారు సంక్షేమ పథకాలు? దానికి చెప్పానండి మీకు. రాజ్యాంగం చదవండి, ఆదేశిక సూత్రాలన్నీ ఉంటాయి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో. అవి ఒకసారి చదువుకోండి. మీరు అడ్వకేట్ అని నాకు తెలిసింది, కానీ అది ఎప్పుడు చదివినట్లేదు. 2 చోట్ల ఓడిపోయినా మారలేదు పవన్. వైసీపీ ఎందుకు మారాలి? పేరుని నాని పవన్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏందండి ఇది ఈ గోల ఏంటి? మీకు అర్థం కావట్లేదు. పేరు నానికి మీకు మీ ఇద్దరు ఎలా తయారయ్యారు అని అంటే, ఒకడు ఆతిగాడు, ఇంకోటి తూతిగాడులా తయారయ్యారు వైసీపీ పార్టీకి. ఎంబటనే పవన్ కళ్యాణ్ గారి మీద అందుకుంటారు, లంగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇద్దరు పెద్ద నాయకులు అయిపోతాం అనుకుంటున్నారు. ఏంటో నాకు అర్థం కావట్లేదు. 2 చోట్ల ఓడిపోయారు అనే సంగతి మీరు చెప్పాలేటండి? మీరు చెప్పాలా? రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. 100% స్ట్రైక్ రేట్తో ఈరోజు ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమి పోషించిన వ్యక్తిని మీకు. ఆ రెండోది మీకు అర్థం కావట్లా. అంటే గతమే మీకు గుర్తుంది, వర్తమానంలో మీరు ఇంకా రాలా, అక్కడే ఉండిపోయారు. వర్తమానంలోకి వచ్చి మీరు మాట్లాడితే మంచిది. గెలుపు ఓటములు ఎప్పుడూ కూడా సర్వసాధారణమైన విషయం, మీరు తెలుసుకోండి. పవన్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకి అర్థం కాలేదు అంటున్నారు. అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థం కాక పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ల మీద కామెంటరీ చెప్పమని మీకు ఎవరండి చెప్పారు? మీకేం పని? ఆయన మా అంతర్గతమైన సమావేశంలో మాట్లాడుతున్నారు. దాని గురించి మీరు క్రికెట్ కామెంటేటర్ లాగా ప్రతి దానికి కామెంటరీ చెప్పడమేనా మీ పని? మీ పార్టీలో పని ఏం లేనట్టు ఉంది. మిమ్మల్ని
మీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో మీరు సర్వెంట్, మీ మాస్టరు పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేలమనే మీకు వదిలినట్టున్నారు. మీరు ఆ బాధ్యత నెరవేరుస్తున్నట్టున్నారు. అది మానుకోండి. తర్వాత పవన్ మనస్తత్వం తెలుసుకొని ప్రజలు భ్రమలు తొలగిపోతున్నాయన్నారు. కాదండి, మీ వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం తెలుసుకొని ప్రజలు గతంలో 11 సీట్లు దిగజార్చారు. ఇప్పుడు ఇంకా దిగజారిపోతుంది మీ పార్టీ. దాన్ని ఎలాగా పునరుద్ధరించుకోవాలి, దాన్ని ఎలా బలపరుచుకోవాలి, దాని మీద మీరు ఫోకస్ చేయండి. పవన్ కళ్యాణ్ గారి మీద ఫోకస్ చేస్తున్నారంటే మీకు అర్థమేంటి? మీ పార్టీకి వెన్నులో వణుకు, భయము, చలి జ్వరము ఇవన్నీ కూడా మీ అధినేత దగ్గర నుంచి మీ అందరికీ కూడా ఉండబట్టే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏం మాట్లాడారో చూసి దాని మీద మీరు లంఘించు బౌ 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 అని 2 దౌనుకుంటున్నారు. అటువైపు నుంచి ఒకడు, ఇటువైపు నుంచి ఒకడు. పేర్ని నాని, అంబటి రాంబాబు. ఇది కొద్ది మానుకోండి. వ్యక్తిగత విమర్శలు, ఎదుటివాడి మీద తక్కువ చేసి మాట్లాడడం ఇవన్నీ మంచిది కాదు. రాజకీయాల్లో విలువలతో మీరు వెళ్ళండి. రెండోది, క్రిమినల్ సపోర్ట్ చేస్తుంది పవన్ కళ్యాణ్ అంటారు. క్రిమినల్ సపోర్ట్ చేస్తున్నాడా? మీకు అలాగే అర్థమైందా? చనిపోయిన వాడు క్రిమినలా, చంపినవాడు క్రిమినలా? ఓహో, ఏమి లాజిక్ అండి. మరి ఎన్ని మార్కులు వచ్చాయో నాకు తెలియదు మీకు. సో క్రిమినల్కి కులం ఉండదు అని అన్నారు. మీరు శుభ్రంగా వినండి. లేదు సరిగ్గా వినలేకపోతే టెస్ట్ చేయించుకోండి ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి. సో క్రిమినల్స్ ఎవరున్నా సరే క్రిమినల్ కులం అనేది ఎలా తీసుకొస్తారు? కులం ఎందుకు వస్తుంది ప్రస్తావన అనేది మీ మీద ప్రశ్నించారు. దానికి సమాధానం చెప్పండి. క్రిమినల్ ఎవరైనా క్రిమినలే. వారి కులంతో సంబంధం ఏమిటి? కులం ఎందుకు తెస్తున్నారో నాకు అర్థం కావట్లేదు వైసీపీ నాయకులు అన్నారు. దానికి సమాధానం చెప్పకుండా క్రిమినల్కి సపోర్ట్ చేస్తున్నాడు, నాగరాజుకి సపోర్ట్ చేస్తున్నాడు, చంపినోడు, ఈ లాజిక్లు, ఈ అర్థం లేని లాజిక్లు మీరు ఆపండి. పౌర హక్కులతో మాట్లాడి పవన్ కళ్యాణ్ ఈరోజు ఎందుకు మాట్లాడలేదు అని అంటున్నారు. ఇప్పుడు మీకు అర్థం కాదు ఒకటి, యూఆర్ ఎన్ లాయర్ ఆర్ అడ్వకేట్, ఐ డోంట్ నో. ఇప్పుడు మ్యాటర్ హైకోర్టులో ఉంది, అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టులో ఉంది, సబ్ జ్యుడిస్ ఉంది. దాని మీద మీరు ఎందుకండి మిమ్మల్ని టీవీల్లో విపరీతం ఇన్వెస్టిగేషన్ చేసేస్తున్నారు? మీకు మీరే వ్యాఖ్యానాలు ఇచ్చేస్తున్నారు, మీకు మీరే ఇన్వెస్టిగేషన్ చెప్పేస్తున్నారు, ఏం జరిగిందో భవిష్యవాణి చెప్పేస్తున్నారు, గతంలో ఏం జరిగిందో చెప్పేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదండి. మీ నాలెడ్జ్ ఏమిటి? మీ యొక్క వ్యక్తిత్వం ఏంటి? అంబటి రాంబాబు గారి వ్యక్తిత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు. మీరు ఇరిగేషన్ మినిస్టర్గా ఉండేటప్పుడు నాకు డయాఫ్రమ్ వాలంటీ ఏంటో తెలియదు అని అన్నారు. ఇది ఎప్పుడు పూర్తవుతుందంటే ఏమో నాకు తెలియదు, నేనేమి ఇంజనీర్ నా అని అన్నారు. సిగ్గు లేదండి మీరు? ఎదుటి మనిషికి అజ్ఞాని, నాలెడ్జ్ లేదని చెప్పడానికి స్వతహాగా మీరు అజ్ఞాని. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడితే పెద్ద నాయకుడు మీరు అయిపోరు. పవన్ కళ్యాణ్ గారు భావజాలం ఏంటి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, దేశ ప్రజలందరికీ తెలుసు. వైసీపీ నాయకులకి మీకు తెలియకపోతే, ముఖ్యంగా మీ ఇద్దరు జట్ట కవులకి తెలియకపోతే అది మీ దురదృష్టం. మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు నేను చెప్తున్నాను. అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు, మీరు ఈ అసందర్భ ప్రలాపన మానుకోకపోతే తీవ్రమైనటువంటి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి రాజకీయాల్లో విలువలతో ఉండండి, కొద్దిగానే విలువలు పాటించండి. మనం జవాబుదారీ ప్రజలకి, అంతేగాని ఎవరితోనో మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారికి మెప్పు కోసం మాట్లాడుతున్నారు. వాట్ ద నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్ మిస్టర్ రాంబాబు? ఎవరి మెప్పు కోసం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు? నీకేం అర్థం ఉందా? నోటితో మాట్లాడుతున్నావు, ఇంకా దేనితో మాట్లాడుతున్నావా? నాలికతో మాట్లాడండి. నాలిక తాటి మట్టది. సాక్షాత్తు భారతదేశ ప్రధాని, ఆయన గౌరవించి ఆయన ఆరోగ్యం బాగోపోతే ఇంటికి వచ్చి పరామర్శ చేసినటువంటి స్టేచర్ ఉన్న నాయకుడు. మీకు అర్థం కాకపోతే ఏంటి తెలుసుకోండి. అంతే తప్ప ఇష్టాసారంగా మాట్లాడితే మీ మాస్టర్ దగ్గర మార్కులు వస్తాయని, మీ పర్ఫార్మెన్స్ రక్తి కట్టించడానికి ఇవి రీల్స్ కాదు, లేదు అంటే జబర్దస్త్ షో కాదు, పొలిటికల్ జబర్దస్త్ కాదు మిస్టర్ రాంబాబు గారు. కాబట్టి జ్ఞానంతో
విలువలతో సత్సంప్రదాయాలతో మాట్లాడడం నేర్చుకోండి. మరొకసారి మీకు హెచ్చరిస్తున్నాను, ఈ రకంగా మాట్లాడేటట్లయితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తున్నాను. మీరు చేసే నిర్వాకాలు మీకు వార్నింగ్ కూడా ఇస్తున్నాం. థ్యాంక్ యూ.